గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. మీకు కొత్త నోటిఫికేషన్ ఒకటి నేను చెప్తున్నాను. ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్. ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్లో నేను మీకు మనకి ఎగ్జామ్స్ తొందరలోనే ఉన్నాయి కాబట్టి నేను ఏమనుకున్నానంటే ఈ 25 డేస్ కూడా నేను ఇంగ్లీష్ క్లాసెస్ పెడదామని చెప్పి అనుకున్నా. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మొత్తం ఇంగ్లీష్ గ్రామర్ అంతా కూడా మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. మనకి టైం ఎక్కువ లేదు, కాకపోతే రోజు ఒక వీడియో పెట్టడం ద్వారా నేను అవన్నీ కూడా మీకు ఫిల్ చేయడం జరుగుద్ది. కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తామంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి అసలు సిలబస్ ఏంటి, ఇంగ్లీష్లో ఉండేటువంటి సిలబస్ ఏంటి అనేది మనం ఇక్కడ నేర్చుకుందాం. సిలబస్ రైట్ ఏంటి సిలబస్? నెంబర్ వన్ వచ్చేసి కరెక్ట్ ద మిస్టేక్స్. స్పాట్ ది ఎర్రర్స్ అంటాడు. స్పాట్ ది ఎర్రర్స్ అంటే తప్పులు పట్టుకోవడం. సెంటెన్స్లో మిస్టేక్ ఎక్కడుందో మనం దాన్ని పట్టుకోవడం అనమాట. అది ఫస్ట్ డే. నెంబర్ టూ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇది నెంబర్ టూ. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఏదన్నా కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, ఏంటి తర్వాత ఫ్రేజెస్ కావచ్చు, ఏదైనా సరే ఒక టెన్స్కి సంబంధించింది కావచ్చు, దాన్ని మీరు ఫిల్ చేస్తూ ఉంటారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మూడోది వచ్చేసి మనకి బాగా సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్. ఇవండి సినోనిమ్స్, మీనింగ్స్ ఆపోజిట్స్. ఇవన్నీ కూడా మనం దీనిలో నేర్చుకుంటూ ఉంటాం. రైట్. ఫోర్త్ వచ్చేసి చూద్దాం మనం స్పెల్లింగ్ మిస్టేక్స్. వాడు ఒక మిస్టేక్ ఇచ్చి ఆ స్పెల్లింగ్ని కరెక్ట్ చేయమని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చి దాన్ని మనం కరెక్ట్ చేయమని చెప్పి అడుగుతుంటాం. తర్వాత మనకు బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మనం ఈ 25 డేస్లో మనం నేర్చుకుంటాం. కాబట్టి స్పాట్ ద ఎర్రర్స్, సెంటెన్స్లో ఉండే రాంగ్ కనుక్కోవాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్, యాంటనిమ్స్, తర్వాత స్పెల్లింగ్ మిస్టేక్స్, తర్వాత వచ్చేసి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. రైట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. అంటే ఒక పదానికి పెద్ద పెద్ద వాక్యాల్లో రాయకుండా మీనింగ్ చిన్న వర్డ్లో చెప్పేస్తాం అనమాట. చిన్న వర్డ్లో మనం దాన్ని చెప్పేస్తాం. దాన్నే మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అని చెప్పి అంటాం. అంటే పెద్ద మీనింగ్ లేకుండా దాన్ని చాలా సింపుల్గా మనం దాన్ని ఒక వర్డ్లో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వన్ హూ ట్రీట్స్ ది డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నాడు అనుకోండి. వన్ హూ ట్రీట్స్ ద డెంటల్ ప్రాబ్లమ్స్ అంటే మనం అక్కడ డెంటిస్ట్ అని రాసేస్తాం. రాస్తాం అనమాట. దాన్ని మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని చెప్పి మనం చెప్తాము. రైట్. ఓకే. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే వాడు ఒక వర్డ్ అండర్లైన్ చేస్తాడు మీకు, దాన్ని మీరు ఏమన్నా ఇంప్రూవ్ చేయొచ్చా లేకపోతే బాగానే ఉందా సెంటెన్స్ అనేది మనం ఇంప్రూవ్మెంట్ కింద మనం నేర్చుకుంటాం. 8వ వచ్చేసి మనకి అసలైంది కాంప్రహెన్షన్. వీటి మీద మనం రేపటి నుంచి నేను మీకు రెగ్యులర్గా క్లాసెస్ చేస్తాను. ఎస్ఎస్సి జీడీ మీద స్పాట్ ది ఎర్రర్స్, తప్పులు కనుక్కోవడం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీల్లో మనం కరెక్ట్ వెర్బ్ పెట్టడం, సినోనిమ్స్, యాంటనిమ్స్, మీనింగ్స్, ఆపోజిట్స్. తర్వాత వచ్చేసి కాంప్రహెన్షన్ అంటే ఒక పేరా ఇస్తాడు, ఒక పేరా ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇస్తాడు, మనం జాగ్రత్తగా ఆన్సర్స్ అన్నీ కూడా మనం అక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. తర్వాత స్పెల్లింగ్ మిస్టేక్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్. ఇది మొత్తం కలిపి మనకి ఎస్ఎస్సి జీడీలో ఉండేటువంటి ఇంగ్లీష్కి సిలబస్. కాబట్టి నాకు సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు ఈ వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా చూడండి. మీకు ఎక్కడో ఒక చోట ఇవన్నీ కూడా గ్యారంటీగా ఉపయోగపడుతూ ఉంటాయి. రైట్. డియర్ స్టూడెంట్స్, వెయిట్ ఫర్ టుమారో. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ you will be receiving all my lessons. Good day to you all.